హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఇంటర్లింక్ ల్యాబ్లో ఒక అప్డేట్ అయితే మొన్న చేశాం కదా. వ్యాలెట్ కనెక్ట్ చేశాం కదా. సో దీంట్లో ఆ వ్యాలెట్కి సంబంధించిన పాస్ స్పేస్ని ఎలా సేవ్ చేసుకోవాలని చూద్దాం. ఎందుకంటే ఆ పాస్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయిందనుకో మనం ఆల్మోస్ట్ మన ఐటీఎల్జీ కానీ ఐటీఎల్ కానీ మనం మిస్ అయినట్టే. సో అది ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో వ్యాలెట్లోకి వచ్చాము. వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ $0.00 ఉంది కదా, దీని పక్కన బ్యాకప్ అని ఉంది కదా, బ్యాకప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షో మై రికవరీ పార్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే మీకు 12 వర్డ్స్ వస్తాయి. ఇక్కడ అన్నిటికీ న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి, 1 2 3 అని. సో ఇలా 12 వర్డ్స్ ఉంటాయి. ఈ 12 వర్డ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఈ వర్డ్స్ని మనం చూపించకూడదు. ఇక్కడ మన సీక్రెట్ కాబట్టి అది నేను చూపించలేకపోతున్నాను. మీరు ఏం చేస్తారంటే ఆ 12 వర్డ్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అవి ఒక బుక్లో కూడా రాసుకోండి. ఎందుకంటే ఆ బుక్లో రాసుకోవడం వల్ల ఏంటంటే సేఫ్గా ఉంటాయి. ఫోన్ మిస్ అయినా కూడా దాంట్లో సేఫ్గా ఉంటాయి. లేదా డ్రైవ్లో అయినా పెట్టుకోండి, అది ఇంకా సేఫ్. సో ఆ 12 వర్డ్స్ వల్ల యూజ్ ఏంటంటే ఒకవేళ మనం ఇప్పుడు 6 డిజిట్స్ కోడ్ ఇచ్చాం కదా, పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఆ పాస్వర్డ్ మనం మర్చిపోయినట్టయితే ఈ పాస్ స్పేస్ నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే దీంట్లో 12 వర్డ్స్ ఉంటాయి. మనం మర్చిపోయిన తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఈ పాస్ స్పేస్లో 6వ వర్డ్ ఏముంది, 9వ వర్డ్ ఏముంది అని అడుగుతుంది అనమాట. సో వాటిని మనం ఇచ్చినప్పుడు మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. దీంట్లో దానికన్నా ముందుగా మనం ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు దీంట్లో వెళ్తారు, కింద షో మై రికవరీ పార్స్ ఉంది కదా, దానిలో పోయినాక 12 వర్డ్స్ సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ కింద కంటిన్యూ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే 6వ వర్డ్ ఏముందని మల్టిపుల్ చాయిస్ లాగా 3 ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో మనకు 6వ లెటర్లు ఏముందో దాని మీద క్లిక్ చేయండి. అలా 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. 7వ వర్డ్ ఏముంది, 9వ వర్డ్ ఏముందని అది సెలెక్ట్ చేసుకొని కింద కన్ఫామ్ అని ఉంటుంది. కన్ఫామ్ కొడితే అక్కడికి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సింపులే, ఏం ప్రాబ్లం లేదు. ఆ 12 వర్డ్స్ని మీరు సేవ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి 2-3 మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతుంది. 7వ వర్డ్ ఏముంది ఏంటి అనేది అవి మీరు కన్ఫామ్ చేసి కింద కన్ఫామ్ అని కొడితే ఆడికి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీనే. కానీ ఈ పాస్ స్పేస్ అనేది ఈ 12 వర్డ్స్ ఉండేది చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయితే మనం లాస్ అయినట్టే, మన ఐటీఎల్ కానీ ఐటీఎల్జీ కానీ. ఎందుకంటే మెటామాస్క్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఎలా అయితే మనం పాస్ స్పేస్ సేఫ్గా పెట్టుకుంటామో సేమ్ దీన్ని కూడా అలాగే పెట్టుకోవాలి. లేదంటేనా ఇది మిస్ అయితే మనం లాస్ అయినట్టే. కాబట్టి బెటర్ మీరు ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి, డ్రైవ్లో పెట్టుకోండి, మన ఒక బుక్లో కూడా నోట్ చేసి పెట్టుకోండి. అది చాలా సేఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు అప్డేట్ అయితే. నెక్స్ట్ ఇంకొక చిన్న అప్డేట్ ఉంది, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ. ఎవరు మర్చిపోద్దు, మరొకసారి చెప్తున్నా, ఇవి 12 వర్డ్స్ పాస్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మిస్ కావద్దు, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. థ్యాంక్ యూ.